నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 27, 2026. ఈరోజు కువైట్‌లో, ఖత్తర్‌లో, బెహ్రెయిన్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్‌లో పనిచేస్తున్న ప్రవాసులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వర్క్ ప్లేస్ సేఫ్టీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలైతే జారీ చేసింది. వర్కర్లందరూ తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ పాటిస్తూ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లను ఉపయోగించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తెలిపింది. అదే సమయంలో వర్కర్లకు అవసరమైన అన్ని సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లను ఉచితంగా యజమాని అందించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే స్పష్టం చేసింది. వర్క్ ప్లేస్ లో గాయాలు, వర్కర్లకు వ్యాధుల నుంచి రక్షించడం కోసం ప్రతి వర్కర్ కి ఇన్సూరెన్స్ చేపించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తెలిపింది. తర్వాత కువైట్ లోని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ 425 మంది అడ్రస్సుల్ని రికార్డు నుంచి అయితే తొలగించింది. భవనాలు కూల్చివేత లేదా ఇంటి యాజమానుల సమాచారం ఆధారంగా ఈ అడ్రస్ ను తొలగించినట్టు అధికారులు అయితే తెలిపారు. ఎవరి అడ్రస్లు అయితే క్యాన్సిల్ అయిపోయాయో వాళ్ళు 30 రోజుల లోపల తమ కొత్త అడ్రస్ ను సాహిల్ యాప్ లో అవసరమైన డాక్యుమెంట్స్ తో అప్డేట్ చేసుకోవాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిపింది. ఎవరైతే 30 రోజుల్లో తమ కొత్త అడ్రస్ ని అప్డేట్ చేసుకోరో అలాంటి వారికి 100 దినార్లు జరిమానా విధిస్తామని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ అయితే హెచ్చరించింది. తరువాత కువైట్ లో మొబైల్ గ్రోసరీలపై మున్సిపాలిటీ అధికారులు కఠినమైన చర్యలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సౌత్ సుబాన్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 7 మొబైల్ గ్రోసరీ వాహనాలను అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. రోడ్లను ఆక్రమించి మొబైల్ గ్రోసరీ షాపులు నడుపుతున్న 7 వాహనాలను అధికారులు అయితే గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులు అయితే మరోసారి హెచ్చరించారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫ్రెండ్స్. కువైట్ లోని అల్ సులేబియా వ్యవసాయ ప్రాంతంలో ఆదివారం ఒక ఫామ్ లోని గోధుమలో భారీ మంటలైతే చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 6 ఫైర్ ఫైటర్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా వెంటనే అడ్డుకొని మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు గాని ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక బృందం అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ఉన్న భారతీయ ప్రవాసులు మీ సమస్యలను నేరుగా ఎంబసీ అధికారులకు చెప్పే అవకాశం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. జూలై 29, 2026న ఎంబసీ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎంబసీ అయితే తెలిపింది. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు తమ సమస్యలను, సూచనలు నేరుగా అధికారులకైతే పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. తర్వాత ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్‌లో ట్రాఫిక్ భద్రతపై ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక ముఖ్యమైన సూచనను అయితే జారీ చేసింది. డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించండి. ఇది ప్రాణాల భద్రతతో పాటు మీ ప్రయాణ భద్రతను కూడా కాపాడుతుందని ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది. సీట్ బెల్ట్ ఉపయోగించడం ఖత్తర్ ట్రాఫిక్ రూల్లను గౌరవించడం అని చెప్పేసి ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే ఖత్తర్‌లో ఉన్న భారతీయులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఖత్తర్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం జూలై 30 మధ్యాహ్నం 3 గంటలకు ఒక సమావేశాన్ని అయితే నిర్వహిస్తుంది. వీసా, పాస్పోర్ట్ లేదా ఎమర్జెన్సీ కౌన్సిలర్ సమస్యలు ఉన్న భారతీయులు ఈ సమావేశానికి హాజరై తమ సమస్యలను నేరుగా ఎంబసీకి అయితే తెలియజేయొచ్చు. ఇంకా నెక్స్ట్ బెహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెహ్రెయిన్ లో ఒక భారీ దొంగతనం జరిగింది ఫ్రెండ్స్. ఒక కంపెనీ నుంచి సుమారు 30,000 బెహ్రెయిన్ దినార్ల విలువయ్యే ఏసీ యూనిట్లు, విద్యుత్ కేబుల్ ను దొంగలించిన ఘటనలో 41, 44 సంవత్సరాలు ఉన్న 2 అరబ్బిక్ వ్యక్తుల్ని బెహ్రెయిన్ పోలీస్ అధికారులు అయితే అరెస్టు చేశారు. దర్యాప్తులో నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ కైతే ఇద్దరిని అప్పజెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ గనక చూసుకుంటే బెహ్రెయిన్ లోని ప్రవాసులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రవాసుల స్మార్ట్ ఐడి ఫీజు 10 బెహ్రెయిన్ దినార్ల నుంచి 20 బెహ్రెయిన్ దినార్లు పెంచే ప్రతిపాదనను బెహ్రెయిన్ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. అలాగే ప్రవాసుల స్మార్ట్ ఐడి పోయినా లేదంటే డ్యామేజ్ అయినా రిప్లేస్మెంట్ ఫీజును 40 దినార్లు చేసే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తుంది. అధికారిక ఆమోదం అయిన తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో, బెహ్రెయిన్ లో, ఖత్తర్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా గల్ఫ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్, ఖత్తర్, బెహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.